హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎమ్మి మీ వంటలక్క కిచెన్లో అయితే 2 kgs బిర్యానీ చేస్తున్నా. 2 kgs బిర్యానీ అంటే మనకు 2 kgs చికెన్, 2.5 kgs రైస్ అంటే మొత్తం 4.5 kgs అవుతుంది. సూపర్ ఎమ్మిగా. ఫస్ట్ కొద్దిగా గరం మసాలా పచ్చగా దంచి వేసేసుకున్నా. ఇక్కడ ఆనియన్ ఫ్రై అవుతుంది, బ్రౌన్ ఆనియన్. చికెన్ని మంచిగా కొద్దిగా పెద్ద సైజు ముక్కలే, ధనియా పొడి, కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, పసుపు తగినంత. ఉప్పు కారం చూసుకోండి. ఒక 2 లెమన్స్ వేస్తున్నా. 2 kgs పెరుగు అయితే మంచిగానే పడుతుంది మనకు. మంచిగా అన్నీ కొద్దిగా మనం బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిలే వేసి కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్ కూడా వేసేసుకున్నాను. అల్లం ఎల్లిగడ్డ స్కిప్ అయింది నా దాంట్లో. అల్లం ఎల్లిగడ్డ పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నా. అది వేసి యాడ్ చేస్తున్నా. అయితే ఇవన్నీ కలిపి పక్కన మీకు టైం లేదంటే ఒక 1 hour అన్న రెస్ట్ ఇవ్వండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పీస్ అనేది సాఫ్ట్గా వస్తుంది. మనం ఇదే ఆయిల్ వాడాలి మొత్తము. చికెన్లో కూడా కొద్దిగా గోరెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటుంది. అది చేసి పక్కన పెట్టేసుకొని బిర్యానీ రైస్ కొద్దిగా దాల్చిన, కొద్దిగా గరం మసాలాలు మొత్తం వేసేసి కొద్దిగా మనం లెమన్ ఏదైతే వేసామో ఆ లెమన్ కట్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ అన్నా నెయ్యి అన్న వేసుకొని నేను ఆయిల్ వేసుకున్నా. మంచిగా మరిగినాక 70% కుక్ అయినాక తీసేసి మళ్ళీ దమ్ ఇచ్చేసామంటే మినిమం 40 minutes పడుతుంది బిర్యానీ. టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.